గాయ్స్, మనందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం కదా. కొంతమంది అయితే ప్రాణం పెట్టేస్తారు, కొంతమంది బోన్లెస్ ఇష్టపడతారు, కొంతమంది విత్ బోన్ అంటారు, కొంతమంది ఫ్రైడ్ చికెన్ అంటారు, కొంతమంది గ్రిల్ చికెన్ అంటారు, చికెన్ లివర్, చికెన్ జాయింట్, చిల్లీ చికెన్, చికెన్ వింగ్స్, ఇలా రకరకాల పేర్లతో మనం చికెన్ని కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటాం. రీసెంట్గా ఒక స్టడీలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ 98% ఆఫ్ పీపుల్ మన తెలుగు స్టేట్స్లో చికెన్ ప్రియులని తేలిందంట. ఇంతగా ఇష్టపడే ఈ చికెన్ని సమ్మర్లో అవాయిడ్ చేయమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. మరి అదెందుకో చూసేద్దామా? సమ్మర్లో చికెన్ అవాయిడ్ చేయడానికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకండి. హీట్ స్ట్రెస్ ఆన్ పౌల్ట్రీ బర్డ్స్. హ్యూమన్స్కి సమ్మర్లో హై టెంపరేచర్స్ వల్ల బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది. దానిని బ్యాలెన్స్ చేయడానికి మన బాడీ స్వెట్ రిలీజ్ చేసి బాడీని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. మనకి న్యాచురల్ మెకానిజం ఎలా అయితే ఉందో పౌల్ట్రీ బర్డ్స్కి కూడా సేమ్ అలాంటి మెకానిజమ్స్ ఉంటాయి. సమ్మర్లో హీట్ ఎఫెక్ట్ వాటి మీద చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి ఫ్రీక్వెంట్గా ప్యాంటింగ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బర్డ్స్ ఒకదానికొకటి దూరంగా వెళ్ళి కూల్ సర్ఫేస్ వైపు వెళ్ళటానికి ట్రై చేస్తాయి. బాడీ లోపల టెంపరేచర్ కొంచెం బయటికి వెళ్ళటానికి వాటి వింగ్స్ని బాడీకి దూరంగా పైకెత్తడం చేస్తాయి. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక 28 to 30 degrees సెంటిగ్రేడ్ వరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది. బట్ ఆ టైంలో హెన్స్ కాన్సన్ట్రేషన్ ప్యాంటింగ్ మీద ఉండటం వలన ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, వాటర్ ఇంటేక్ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఫీడ్ కన్సంప్షన్ తగ్గిపోవడంతో చిక్స్ అండర్ వెయిట్ అవటం జరుగుతుంది అండ్ క్వాలిటీ తగ్గిపోతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ నుండి బ్లడ్ ఫ్లో స్కిన్ వైపు ఉంటుంది. దానివల్ల లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ లాంటి ఆర్గన్స్ వీక్ అయిపోవటం జరుగుతుంది. సో ఇటువంటి చికెన్ని మనం కన్జ్యూమ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయా? అంతేకాదు, ఒకవేళ టెంపరేచర్ 30 degrees అబవ్ ఉంటే మాత్రం అవి తట్టుకోవడం చాలా కష్టం. వాటి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, లేజీగా అయిపోవటం, అన్కాన్షియస్ అయిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చనిపోవటం వరకు కూడా వెళ్తుంది. మనం మార్కెట్కి వెళ్ళి చికెన్ కొనుక్కొని ఇంట్లో వండుకోవటం మ్యాక్సిమం తగ్గించేయాలి. ఇంకా రెస్టారెంట్స్లో తినటం కంప్లీట్గా స్టాప్ చేస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన చికెన్ ఎటువంటి స్టేజ్లో ఉందో, దాని హెల్త్ కండిషన్ ఏంటో మనకు తెలీదు. ఫుడ్ ఎలర్జీస్ రావటం, ఇంకా అనేక ఫుడ్ బార్న్ డిసీజెస్ రావటం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. యాసిడ్ రిఫ్లక్స్ అండ్ జిఐ ఇష్యూస్. సమ్మర్లో జనరల్గా చాలా మందికి గట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి బ్లడ్ ఫ్లో అనేది ఇంటర్నల్ ఆర్గన్స్ నుంచి పివోట్కి ఫ్లో అవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ వల్ల మన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం చికెన్ కుక్ చేయడానికి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ కోసం మసాలాస్ అండ్ స్పైసెస్ చాలా ఎక్కువ యూజ్ చేసేస్తాం. రెస్టారెంట్స్లో అయితే మసాలా యూసేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమాత్రం మసాలా కానీ స్పైసీనెస్ కానీ తగ్గిందంటే మనం ఊరుకుంటామేంటి, రేటింగ్ తగ్గించేస్తాం. అయితే ఆల్రెడీ హై టెంపరేచర్స్ వల్ల వీక్గా ఉన్న మన జిఐ సిస్టంలో స్పైసీ ఫుడ్ కూడా చేరిందంటే చాలా వర్స్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. హై టెంపరేచర్స్ వల్ల స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అది హీట్ బర్న్ అండ్ ఇండైజెషన్కి దారితీస్తుంది. మన ఈసోఫాగస్ అంటే అన్నవాహిక లోవర్ ఎండ్లో ఉన్న స్పింక్టివ్ మజిల్ రాంగ్ టైంలో రిలాక్స్ అవటం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ జరుగుతుంది. దానివల్ల స్టమక్ యాసిడ్ ఈసోఫాగస్లోకి బ్యాకప్ అయ్యేలా చేస్తుంది. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల భోజనం తర్వాత చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్లా ఉంటుంది. అది నైట్స్ లేదా పడుకున్నప్పుడు మరీ వర్స్ట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి చెస్ట్ పెయిన్ కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ డీహైడ్రేషన్ వల్ల మన స్టమక్లో ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు స్పైసీ, గ్రీజీ అండ్ యాసిడిక్ ఫుడ్ హైగా ఉన్న డైట్ తీసుకోవటం వల్ల స్టమక్లో హీట్ మరింత పెరుగుతుంది. ఇవి స్టమక్ లైనింగ్ని ఇరిటేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అండ్ డిస్కంఫర్ట్ పెరిగిపోతుంది. సివియర్ స్టమక్ పెయిన్, డయేరియా లాంటివి వస్తాయి. యాసిడ్ రిఫ్లెక్స్, స్టమక్ పెయిన్ అండ్ డయేరియా లాంటివి ఎక్కువ కాలం కంటిన్యూ అయితే చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్కి దారితీస్తాయి. తర్వాత ట్రీట్మెంట్కి కొన్ని లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో చికెన్ అవాయిడ్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రీజన్. డైజెషన్. మనం మన లైఫ్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆడుతాం, పాడుతాం, పని చేస్తాం, డ్యాన్స్ చేస్తాం. మ్యారథాన్లో పరిగెట్టడం నుండి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లాంటి ఎన్నో ఫీట్లు అచీవ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడానికి మన బాడీకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం తినే ఫుడ్లో నుండి డ్రా చేసిన ఎనర్జీ ద్వారా అండ్ అందులో ఉన్న న్యూట్రియంట్స్ ద్వారా మనం ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం. అయితే మనం చెప్పుకున్నంత సింపుల్గా మనం తినే ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోదు. మనం ఫుడ్ నోట్లో పెట్టుకున్న దగ్గర నుండి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యేలోపు చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ జరుగుతుంది. దానిని డైజెస్టివ్ ప్రాసెస్ అంటారు. డైజెస్టివ్ సిస్టమ్ గురించి సింపుల్ టర్మ్స్లో ఒకసారి చూద్దాం.
మనం తినే ఫుడ్ నోట్లో పెట్టుకొని చ్యూ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుండి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన సెలైవరీ గ్లాండ్స్ సెలైవా అనే ఒక డైజెస్టివ్ జ్యూస్ని తయారు చేస్తుంది. సెలైవాలో ఎమిలేజ్ అండ్ లింగ్వల్ లిపేజ్ అనే స్పెషల్ ఎంజైమ్స్ మనం తినే ఫుడ్లో ఉన్న స్టార్చ్ని బ్రేక్ చేసి షుగర్స్గా కన్వర్ట్ చేయటం, ఫ్యాట్స్ని బ్రేక్ చేయటం లాంటివి చేసి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మన ఫుడ్ మాయిస్ట్గా అంటే తేమగా అవ్వటం వల్ల ఎసోఫగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళటం ఈజీ అవుతుంది. స్టమక్లో ఉన్న కంటెంట్స్ స్లోగా స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళటం జరుగుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న మజిల్స్, ప్యాన్క్రియాస్, లివర్ అండ్ ఇంటెస్టైన్ నుండి వచ్చిన డైజెస్టివ్ జ్యూసెస్తో ఫుడ్ని మిక్స్ చేయడం జరుగుతుంది. మొత్తం డైజెస్టివ్ సిస్టంలో స్మాల్ ఇంటెస్టైన్లోనే ఇంపార్టెంట్ ప్రాసెస్ జరుగుతుంది. సిస్టమేటిక్గా ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది. న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకుని బ్లడ్ స్ట్రీమ్లోకి పంపడం జరుగుతుంది. వాటర్ పార్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మిగిలిపోయిన సాలిడ్ పార్ట్ అంతటిని లార్జ్ ఇంటెస్టైన్లోకి పంపడం జరుగుతుంది. మిగిలిన వాటర్ని లార్జ్ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకుని మిగిలిన వేస్ట్ని స్టూల్గా కన్వర్ట్ చేసి రెక్టమ్ అండ్ యానస్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో మన బాడీ సరిగ్గా ఫంక్షన్ అవ్వడానికి ఇంత ప్రాసెస్ జరుగుతుంది. కానీ సమ్మర్లో మన బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయడానికి మన ఎనర్జీ డైజెస్టివ్ ప్రాసెస్ నుండి డైవర్ట్ అయ్యి కూల్ అవ్వడానికి అవసరమైన పార్ట్స్లో యూజ్ అవుతుంది. సో న్యాచురల్గా డైజెస్టివ్ ప్రాసెస్ స్లో అవుతుంది. నార్మల్గానే వెజిటేరియన్ ఫుడ్తో కంపేర్ చేస్తే చికెన్ డైజెషన్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. అలాంటిది డైజెస్టివ్ సిస్టమ్ స్లో ఉన్నప్పుడు ఇంకెంత టైం పడుతుందో ఆలోచించండి. పూర్ డైజెషన్ వల్ల మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హీట్ బర్న్, బ్లోటింగ్, కాన్స్టిపేషన్, అబ్డామినల్ పెయిన్, డయేరియా, యాసిడ్ రిఫ్లక్స్, చెస్ట్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డైజెషన్ అనేది ఒక మెయిన్ రీజన్ టు అవాయిడ్ చికెన్ ఇన్ సమ్మర్. గైస్ ప్లీజ్ ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలా మందికి అవగాహన ఉండదు. హెల్త్ ఇష్యూస్ వచ్చినా వాటికి రీజన్స్ ఏవో తెలియవు. ఈ వీడియో చూసాక జాగ్రత్త పడతారు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.